D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఆయన ఎదురుగా క్రాస్ అయిందనా 60 క్రాస్ అయిందనా అయ్యిందన్న 60 క్రాస్ 60 సిటిజన్ చూపించు నా డేట్ ఆఫ్ బర్త్ ఇది కొత్త కోట అసలు ఎందుకన్నా కలెక్టర్ దగ్గరికి పంపించుకోకుండా ఇప్పుడు అడ్డుపడుతుండేది. నా పేరు వెంకటరెడ్డి, మాది పీసీ ప్యాపిలి కొత్తకోట గ్రామము, వజ్జరకరూరు మండలము. నాకు ఒక కొడుకు ఒక కూతురు. నా కొడుకుని బిడ్డని చదివించిన, నా బిడ్డ PhD చేసింది. నా కుమారుని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చదివించిన. ఒక 25 ఎకరాల పొలం అమ్మి పెండెన్లు చేసిన. నా దగ్గర 8 ఎకరాల భూమి ఉంటే నా కొడుకు దానంగా ఇప్పించుకొని నేను నెల 12,000 నీకు మెడిసిన్ ఖర్చు ఇస్తానని నాకు 100 రూపాయల స్టాఫ్ మీద రాసి ఇచ్చినాడు. ఇంతవరకు ఇవ్వలేదు. నేను ఆర్డీఓ కార్యాలయంలో రిపోర్ట్ ఇస్తే ఆయన ఆర్డీఓ గారు పిలిచి విచారించి క్యాన్సిల్ చేసినారు. మళ్ళీ నా కుమారుడు కలెక్టర్ దగ్గరికి వచ్చి నేను హైదరాబాద్లో బతుక్కుంటానని చెప్పి ఆర్డీఓ గారు ఇచ్చిందని క్యాన్సిల్ చేసి నెలకి 10,000 ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ వేసినారు. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. మా ఆరోగ్యాలు బాగలేవు. నా కిడ్నీ లివర్లో గాలిపాటు ఇప్పుడు ఆపరేషన్ చేయాల. కిడ్నీలకి 4,000 అడుగుతున్నారు. మోకాల నొప్పులు, విచిత్రమైన మోకాల నొప్పులు. 5 ఏళ్ళ నుంచి రాసిచ్చిన, 2019లో రాసిచ్చిన చూపేది. 2019లో బాండ్ రాసిచ్చినాడు. నా భార్య కాలు హైదరాబాద్లో ఆపరేషన్ చేయించిన, అప్పు చేసి ఫోన్లు చేసి 5 ఏళ్ళ నుంచి ఒక్కరోజు ఫోన్ ఎత్తలే. ఈరోజు కూడా నా కంటి ఆపరేషన్కి 10 ఊర్లు ఫోన్లు చేస్తున్నా కూడా ఎత్తలే. నా భార్య ఆడాడ అప్పు చేసి నా 2 కండ్లకు ఆపరేషన్ చేయించింది. ఎవరన్నా ఇంటి దగ్గర కానీ మా గ్రామంలో కానీ విచారించుకోవచ్చు. ఈరోజు కలెక్టర్కి ఇస్తామంటే నన్ను కలెక్టర్ దగ్గరికి పోనివ్వడం లేదు. ఆర్డిటీ ఆఫీసర్ అంటే ఎవరు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. నాకు భూమి కావాలి. నా భూమి ఇస్తే నేను అమ్ముకొని నా ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టుకొని బ్యాంకులో వేసుకొని నెల ఆ డబ్బులతో బతకాలని మేము అనుకుంటున్నాము. 8 ఎకరాల 30 సెంట్లు. దాంట్లో నేను సంపాదించిన ఆస్తి 4 ఎకరాలు ఉంది. నేను రాసిచ్చిన దాంట్లో నేను సొంతం కొనే ఆస్తి 4 ఎకరాలు ఉంది. పెళ్ళైంది. పెద్దలు మా పెద్దల తాత అదే ఉంది. కుమారుడు అగ్రిమెంట్ రాసిచ్చినప్పుడు దాంట్లో ఏమైనా అగ్రిమెంట్ రాశారు? నెల 12,000 నెలకయ్యాక ఖర్చు నేనే భరిస్తాను. ఇవి భరించకోకున్న సమక్షంలో నీ ఆస్తి ఈ ఆస్తి ఎవరికైనా అమ్ముకోవచ్చు అని రాసిచ్చినాడు. రాపిచ్చిచ్చినాడు. అది ఎవరి దగ్గర రాపిచ్చిచ్చినాడు. నాకు నిలబడే సొంతం లేదు. అప్పట్లోనే నా ఆరోగ్యం బాగాలేదు. నాకయ్యే మెడిసిన్ ఖర్చు కానీ రాసిచ్చి చూపాను. నా కొడుకు మా డాడీ ఆస్తి అదే రోజు 10.5 ఎకరాలు చేసి ఇచ్చినాం మేమే. మా నాన్న పూర్తి మూలకబడి ఉంటే ఆ రోజు 10.5 ఎకరాలు నా కొడుకు పెట్టి మేమే సాక్షి సంతకాలు కూడా మేమే. ప్రస్తుతం మీకేం ఆస్తులు లేవు? 8 ఎకరాలు తప్పితే ఇంకేం లేవు. 12 ఎకరాలు అంటే నా బిడ్డకి చేసి ఇచ్చినది.